కపిలేశ్వరపురం, కేదార్లంక ప్రకృతి సౌందర్యానికి నిలయంగా పేరుగాంచిన కేదార్లంక గోదావరి తీరం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లోకి చేరుకుంది. అటు పర్యాటకులను, ఇటు సినీ చిత్ర యూనిట్లను విశేషంగా ఆకర్షించే ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ ధనమ్మ తల్లి ఆలయ పరిసరాల్లోని గోదావరి నదీ తీరాన్ని కొంతమంది అక్రమార్కులు రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గోదావరి తీరం బలహీనపడమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రాణాపాయంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం, గ్రామ ఉనికికే ముప్పు. ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో నదీ తీరాన్ని మనిషి మునిగిపోయేంత లోతులో తవ్వి మట్టిని తరలించి గుంతలను అలాగే వదిలేస్తున్నారు. ఈ గుంతల్లో తరువాత నీరు చేరడంతో అవి ప్రమాదకరమైన మృత్యుగుంటలుగా మారుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచిపోవడంతో లోతెలియక ఇద్దరు యువకులు అందులో చిక్కుకుని మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నదీ తీరానికి అత్యంత సమీపంలోనే ఇంతటి ప్రమాదకరమైన తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న వర్షాకాలంలో గోదావరి ఉధృతి పెరిగినప్పుడు నదీ తీరం కోతకు గురై కేదార్లంక గ్రామానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కేదార్లంక గోదావరి తీరంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పర్యాటకులు కోరుతున్నారు.